కూటమి ప్రభుత్వ అరాచకాలకు అక్రమ కేసులో అరెస్ట్ అయి జైల్లో ఉన్న తండ్రి, ఇటు కొడుకు అకాల మరణం. ఏ కుటుంబంలో రాకూడని కష్టం వైఎస్ఆర్సీపీ నేత వాల్మీకి లోకేష్ కుటుంబానికి వచ్చింది. దీంతో ఆయన నివాసంలోనే కాదు, హిందూపురం నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ శ్రేణుల్లో కూడా తీవ్ర విషాదం నెలకొంది. ఇక్కడ ఫోటోలో కనిపిస్తున్న ఈ బాలుడి పేరు అశ్విన్ ఆరాధ్య. 11 అశ్విన్ శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం పట్టణానికి చెందిన వైఎస్ఆర్సీపీ నేత వాల్మీకి లోకేష్ తనయుడు. ముదిరెడ్డిపల్లిలోని ప్రభుత్వ పాఠశాల ప్రాంగణంలో శుక్రవారం క్రికెట్ ఆడుతున్నాడు అశ్విన్. బాల్ పాఠశాల భవనంపై పడడంతో దాన్ని తెచ్చేందుకు వెళ్లాడు. అదే సమయంలో ప్రమాదవశాత్తు కరెంటు తీగ తగిలి అక్కడికక్కడే మృతి చెందాడు. మృతి చెందిన సమయానికి అశ్విన్ తండ్రి వాల్మీకి లోకేష్ జైల్లో ఉన్నారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై ఇటీవల ఓ టీడీపీ నేత అనుచిత వ్యాఖ్యలు చేశాడు. ఇదేంటని ప్రశ్నించినందుకు కూటమి ప్రభుత్వం వాల్మీకి లోకేష్ పై కక్ష కట్టింది. అక్రమ కేసు బనాయించి నాన్ బెయిలబుల్ కేసు పెట్టి రిమాండ్లో ఉంచింది. అటు భర్త జైల్లో, ఇటు విగత జీవిగా కొడుకు. దీంతో ఆ తల్లి బాధ వర్ణనాతీతం. కొడుకు మరణించాడనే వార్త తెలిసి తట్టుకోలేకపోయారు వాల్మీకి లోకేష్. జైల్లోనే తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వెంటనే అతన్ని హాస్పిటల్లో జాయిన్ చేశారు. అదే హాస్పిటల్లో మొదటి అంతస్తులో వాల్మీకి లోకేష్ చికిత్స పొందితే, కింద అంతస్తులో కొడుకు మృతదేహాన్ని ఉంచారు. నిన్న ఒకే హాస్పిటల్లో కొడుకు శవం అక్కడే ఉంది. తండ్రి కూడా ఫస్ట్ ఫ్లోర్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నాడు. ఇటువంటి ఒక నిజంగా చాలా బాధాకరమైన సన్నివేశం మన శత్రువులకు కూడా రాకూడదు అని ఈరోజు మేము కోరుతున్నాం. ఎందుకంటే ఎక్కడ కూడా ఏ తప్పు లేకుండా కూడా వాల్మీకి లోకేష్ గారిని పోలీసు వాళ్ళు అరెస్ట్ చేయడము, పెట్టడము, కొడుకు చనిపోవడం నిజంగా చాలా బాధాకరం. నిజంగా అదే లోకేష్ బయట ఉండింటే కొడుకుతో ఆటాడుకుని ఉండేవాడు. ఇట్లా జరిగిన సంఘటన నిజంగా అది జరగకుండా ఉండేదో ఏమో. కొడుకు అంత్యక్రియల్లో పాల్గొనేందుకు హిందూపురం కోర్టు వాల్మీకి లోకేష్ కు అనుమతి ఇచ్చింది. ఈ ఘటనతో హిందూపురంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.